ఛానల్. ఈరోజు నేను డిష్ వాషర్లో మన బౌళ్ళు ఎలా పెట్టుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఇదండి డిష్ వాషర్, బాష్ కంపెనీది 13+. ఈ ర్యాక్ కింద ఉంటుందండి. కింద ఉన్న ర్యాక్లో మనము హెవీ పెద్ద సైజ్వి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ అన్నం గిన్నె పెడుతున్నాను. పాల గిన్నె, చాయ్ గిన్నె. చాయ్ గిన్నె పైన పెట్టుకో. చాయ్ గిన్నె వేరే పెద్ద పెట్టు. హెవీ పెట్టే కుక్కర్ పెట్టు. ఈ చాయ్ గిన్నె పైన పెట్టుకోవచ్చు. ఇంకా లేవు, చిన్నవే ఉన్నాయి. సరే ప్లేట్లు పెట్టు. ఫస్ట్ గిన్నెలు పెట్టుకునేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతాం గాయస్ మేము. రూల్ నెంబర్ వన్ ఏంటంటే పెద్ద విజిల్స్ ఫస్ట్ పెట్టుకోవాలి. పెద్ద విజిల్స్ ఏవైతే వెయిట్ ఎక్కువ ఉంటాయో అవన్నీ కింద పెట్టుకోవాలి. ప్లేట్లు అన్నీ ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మొత్తం ప్లేట్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఎక్కువ పాల గిన్నెలు, చాయ్ గిన్నెలు అట్లాంటివి పైనే పెట్టుకోవాలి. ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాం గాయస్. కొంచెం పెద్దగా ఉన్నది కార్నర్లో పెడతాం, ఫ్యాన్దాలు కాకుండా. మిగతా చిన్న అన్నీ ఇట్లా పెట్టుకుంటూ పోతాం. ఇట్లా కొంచెం గట్టిగా అతకపోయినా వెళ్ళవు, అంత క్లీన్ అవ్వవు. కొంచెం గీక్కొని పెట్టుకోవాలి. ఎట్లా క్లీన్ అవుతాయి? ఈ రోజే కదా మనం పెట్టుకున్నది. అవి చూద్దాం. ఈ చిన్న ప్లేట్లు అయితే పైన పెట్టుకోవచ్చు, కింద ఇడ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా హెవీ వెయిట్ ఉన్నాయి ఫస్ట్ పెట్టేసుకోవాలి. మెయిన్గా కుక్కర్, ఇట్లా పెద్ద గిన్నెలు ఇట్లాంటి కింద పెట్టుకోవాలి. కుక్కర్ అయితే కింద పెట్టుకోవాలి, హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి. ఇదైతే అల్యూమినియం ఉంది కుక్కర్. ఈ అల్యూమినియం కుక్కర్ పెట్టొద్దు, కానీ మేము ఇంకా స్టీల్ది తెచ్చుకోలేదు. స్టీల్ తెచ్చుకున్నాక ఇంకా అది పెడతాం. అప్పటి వరకు అయితే ఈ అల్యూమినియంది పెట్టేసుకుంటున్నాం. ఇట్లనే అల్యూమినియం గిన్నెలు పెట్టద్దు మనం. మొత్తం అరేంజ్మెంట్ అయితే చేంజ్ చేసేసినాం. ఇక పెద్ద గిన్నెలు అన్నీ ఫస్ట్ అయితే పెట్టుకున్నాం. చిన్న ప్లేస్ ఉంటే అదే పెట్టుకున్నాం. ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ర్యాక్లో అరేంజ్ చేద్దాం. ఇవైతే టీ పాలయ్యి కొంచెం అంత ఈజీగా పోవు కదా మరకలు, అందుకని కరెక్ట్ పెట్టుకోవాలి. మొత్తం కింద ఇట్లా బొర్లిచ్చి పెట్టుకోవాలి. మొత్తం మిగతాయి సగం బొర్లిచ్చిన ఏం కాదు. ఇది మాది 13+ కాబట్టి ఈ స్పూన్లు ఇసుంటి అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. ఈ స్పూన్ ఇక్కడ పెట్టినప్పుడు కింద పడిపోతుంది, లేకపోతే ఆ ఫ్యాన్కి తగులుతుంది. అందుకే స్పూన్స్ ఇట్ల మీద పెట్టుకోవాలి. ఇట్లా బొర్లిచ్చి పెట్టుకోవాలి స్పూన్స్. కొంచెం చిన్న ప్లేట్లలోనే కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇది అరేంజ్మెంట్ అనేది తప్పు, ఎందుకంటే ఇక్కడ చిన్న ప్లేట్లు పెట్టాలి, గిత్త పెద్ద ప్లేట్లు పెట్టద్దు.
జరా. ఇప్పుడు బుద్ధికి వచ్చింది మా మమ్మీ. ఇప్పుడు కరెక్ట్ పెద్ద పెద్ద ప్లేట్లు వెనకాల పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ మెథడ్. ఇప్పుడు చూడండి అన్ని వాటిని అట్లా వెనకాల పెద్ద ప్లేట్స్ అన్నీ క్లియర్గా పడతాయి. ఇట్లా ఫస్ట్ చిన్న చిన్న ఇట్లా గ్లాసులు పెట్టుకోవద్దు. ఫస్ట్ పెద్దవి మన గిన్నెలు, చాయ్ గిన్నెలు, ఇట్లా బొడ్లు ఇచ్చే గిన్నెలు ఉంటే ఫస్ట్ పెట్టుకోవాలి. ఇట్లా సగం సగం పెడితే ఇది క్లీనే కాదు. ఇది ఉంది కదా, దీంట్లో వాటర్ ఇట్లా వస్తాయి, ఇట్లా రావు. ఇట్లా సగం సగం పెట్టుకోవద్దు, తప్పది. ఫస్ట్ పెద్దవి పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ప్లేట్లు ఎడబడితే అక్కడ పెడితే ఇవి అడ్డం వస్తాయి, వేరే కింద గిన్నెలను కడగని అన్నట్టు. ఇట్లా ఇవాళైతే మాకు గిన్నెలు ఎక్కువ ఉన్నాయి, అన్ని పట్టాలంటే కష్టమే. పట్టినన్ని పట్టించి ఇట్లా తిన్న పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే పెద్ద అయితే పెట్టుకోవాలి, చిన్న తర్వాత పెట్టుకోవచ్చు. చాయ్ది పెద్ద బాగా ఉన్నది కాబట్టి అది గిన్నెల తర్వాత ఎన్నో ఒకసారి ఇరికియచ్చు. కానీ ఫస్ట్ పెద్దవి పెడితే మనకు మిగతా చిన్న ప్లేస్లలో చిన్న పెట్టుకోవచ్చు. ఇదంతా చట్నీ ఏదో ఉంది. ఇది మొత్తం వచ్చి కూడా కింద ఒక ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్లో జమ అవుతుంది. దీని కింద ఉంటుంది ఫిల్టర్. ఇదైతే మనది ఫినిష్ 340 రూపీస్కి వచ్చింది బాక్స్. ఈ డబ్బాతో సహా 340 రూపీస్కి వచ్చింది. మాదైతే బాష్ కంపెనీది. ఇదైతే బాష్ కంపెనీది 400 రూపీస్. డబ్బా రాదు, ఏం రాదు, 400 రూపీస్. ఈ బాక్స్ వస్తే 340. కానీ ఇది మరి ఈ రెండిట్లో ఏది మంచిదో తెలియదు. ఇదైతే వాడినాం, ఇది ఇప్పుడు వాడబోతున్నాం. ఇంక ఇది ఇప్పాలి. ఇప్పుడు దీంట్లో పోసుకుందాం మనం. పైన చూడండి ఎట్లా పెట్టుకోవాలి గిన్నెలు. ఈ చిన్న చిన్న ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాయ్ గిన్నె ఇట్లాంటివి. ఈ ఇది క్లీన్ ఉంది కదా, నార్మల్గా అయితే క్లీన్గా ఉండదు. క్లీన్గా ఉండే అంత ఈజీగా పోవు. ఇవి ఏడన్నా వేసుకోవచ్చు ఇట్లా నార్మల్గా, ఎందుకంటే 2 సైడ్స్ ఉంటాయి కదా, వాటర్ పైకి వెళ్ళి కిందికి వెళ్ళి కొడతాయి కాబట్టి ఏడేసుకున్నా. మొత్తం అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి, ఎందుకంటే ఇది జాలీలు కాబట్టి. ఇట్లా వాడేసినా సరే, పైన వాడేసినా సరే క్లీన్ అయిపోతాయి. ఈ చెంచాలు అయితే బొర్లిచ్చి పెట్టుకోవాలి మనం, ఇట్లా పెట్టుకోవద్దు. ఇదంతా తప్పు పద్ధతి జరుగుతుంది. ఇవి ఇట్లా వాడేద్దు, కొంచెం ఇట్లా వాడేసుకోవచ్చు. ఈ స్పూన్లు అయితే కొంచెం కిందికన్నా ఇరికియాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి కింద పడిపోతాయి. అన్నీ ఒకటే దాంట్లో ఇరికిస్తే క్లీన్ అయితే. ఇట్లా అన్నీ ఒకటే దాంట్లో ఇరికేయద్దు, చక్కగా క్లీన్ కావు. ఇక్కడ మనకు మస్తు ర్యాక్స్ ఉన్నాయి, ఒకది కాకపోతే ఒక దాంట్లో వేసుకోవాలి. అన్ని చిన్న గిన్నెలు అయితే ఇక్కడ పెట్టుకుంటాం కానీ సరిగ్గా క్లీన్ కావు, ఎందుకంటే ఈ పెద్దవి ఉన్నాయి కదా, అడ్డం అయితే వాటర్ కిందికి వెళ్ళి పైన దాకా రావాలంటే. ఇట్లా ఇరికిస్తున్నాం. ఇట్లా ఇరికిస్తే వాడవి కాబట్టి ఇట్లా ఇరికియాలి. కిందికి వెళ్ళి పెట్టుకోవచ్చు మనం, ఇట్లా పట్టేయచ్చు.
ఇట్లా పెడితే ఇది అసలుకే క్లీన్ కాదు, ఎందుకంటే కిందికి వాటర్ పడతాయి కదా. కాబట్టి చాయ్ గిన్నె తీసి ఒకటి పెట్టుకోవాలి కింద. ఏ ఆగు, అన్ని అది తీసుడు ఇది తీసుడు ఏం పెడుతున్నావట. ఈ అమర్చడానికి నేను నిమిషాలు పడితే చూద్దాం. ఈ వీడియో 10 మినిట్స్ అవుతుంది, ఇప్పటికే 10 మినిట్స్ అయితే పట్టింది మనకి. 10 మినిట్స్లో అయిపోయినాయి గిన్నెలు అయితే. ఈ గిన్నెలో అన్ని కలర్లు పెట్టుకున్నాం, సో అన్ని కలర్లు ఉన్నాయి అన్నమాట. ఏది ముట్టకు, కరెక్ట్ సెట్ అయింది. పోదు, దీని కింద ఒకటి, దాని కింద ఒకటి. ఏది ఇదా, అది అవసరం. ఇప్పుడు ఏవైతే గిన్నెలు క్లీన్గా నీట్గా ఉంటాయో అవి క్రాస్లో పెట్టినా ఏం కాదు. ఇట్లా ఇట్లా క్రాస్లో పెట్టడం అంటే ఇట్లా సగం పెట్టడం, మొత్తం పెట్టడం అంటే ఇట్లా మొత్తం బొర్లు ఇవ్వడం. ఇట్లా ఇది మొత్తం బొర్లు ఇచ్చినాం, ఇది సగం పెట్టినాం అంటే ఇదంతా ఇది క్లీన్గా లేకపోతే మొత్తం బొర్లు వేయాలి. క్లీన్గా ఉందనుకో కొంచెం కొంచెమే దాని మురికి ఉంటే ఇట్లా సగం బొర్లు ఇచ్చుకోవాలి. రూల్ నెంబర్ 1 ఫస్ట్ ప్లేట్లు పెట్టుకోవాలి. రూల్ నెంబర్ 2 ఫస్ట్ పెద్ద హెవీ పెట్టుకోవాలి, తర్వాత చిన్న చిన్న ఎక్కడ పడితే అక్కడ ఇరికించుకోవాలి. ఈ జాలీలు రూల్ నెంబర్ 3, ఈ జాలీలు ఎట్లానే వేసుకోవచ్చు, 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి క్లీన్గా ఉంటాయి. వీటికి పెద్ద స్ప్రేస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. దేని మీద అంటే దాని మీద ఇట్లా వాడేస్తే అవే క్లీన్ అయిపోతాయి. ఇంకోటి ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వద్దు ప్లేట్లు ఇట్లా. ఇవి మళ్ళీ మెయిన్గా చెంచాలు కింద పడ్డాయంటే తట్టుకొని ఫ్యాన్ ఇరిగిపోతుంది, కాబట్టి ఇటు సైడ్కి పెట్టుకుంటేనే బెటర్. ఫ్యాన్ ఇరిగిపోతుంది, సౌండ్ వస్తుంది గట్టిగా అట్లా. కరెక్ట్, సూపర్ సెట్ అయింది. ఇది ఒకటి చెంచా ఇటు జారుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ మూత అనేది ఇటు పెట్టుకొని ఇది జారకుండా ఇడ పెట్టుకున్నామంటే జారదిగా. ఇది క్లీన్ కాదు, ఎందుకంటే 2 చెంచాలు ఉన్నాయి, కిందికి కొట్టాలి కాబట్టి దీన్ని కింద పెట్టేస్తే అయిపోతుంది. ఇయో ఇడబెట్టు, అడబెట్టు, ఒక సైడ్ పెట్టు. ఇప్పుడు ఒక సైడ్కి అయితే మొత్తం బొర్లు ఇవ్వాలి. ఇది పట్టుకో. చూడండి మన అరేంజ్మెంట్ అయితే అయిపోయింది. 12 మినిట్స్ అయింది అరేంజ్మెంట్ చేసేలోపు. మధ్యలో ఒకసారి 2 సార్లు పాజ్ చేసిన అంటే ఒక 15 నిమిషాలు అనుకోండి అరేంజ్ చేయడానికి. ఒక 15 మినిట్స్ అయిపోతుంది. 15 మినిట్స్లో అరేంజ్ చేయొచ్చు. నూకేసే లోపలికి ఇట్లా మా అమ్మ అన్ని సగం సగం పెడుతుంది, అది క్లీన్గా పీకో ఇట్లాగో. ఇట్లాంటి కింది ఫ్యాన్కి తాకుతున్నాయేమో చూసుకోవాలి మనం. ఫ్యాన్ తిప్పి చూడాలి. అందుకే చిన్న కింద పెట్టద్దు అసలు. పైన అయితే ఫ్యాన్ ఓకే, దేనికి తాకట్లే. కింద ఫ్యాన్ చూద్దాం. కింద ఫ్యాన్ కూడా ఓకే, తాకట్లేదు. ఇప్పుడైతే మనం దీంట్లో సర్ఫ్ పోసుకోవాలి. ఫినిష్ కంపెనీది ఇది ఉంటే డైరెక్ట్ ఇట్లా పోసుకోవచ్చు. 25 వరకు పోసుకోవాలి. ఇక నెంబర్ ఉంది కదా 15, 25 అని, 25 వరకు పోసుకోవాలి. లేడీస్ పోస్తే తక్కువనే పోస్తారు, మనం పోస్తే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. Received 300 rupees on Google Pay for ఇది పట్టుకొని జస్ట్ నూక్తే అయిపోయి. ఇది పట్టుకొని ఇట్లా పుష్ చేయాలి అంతే, మనం చేసేది ఏం లేదు. దీంట్లో అది వేసుకోవాలి, మేము ఆల్రెడీ చేసినాం రిన్ సైడ్. ఇంకా మూత పెట్టుకోవడమే. ఇప్పుడు ఇంకా ఆన్ చేయాలి. ఆన్ చేసి వాటర్ ట్యాప్ తిప్పాలి. ట్యాప్ తిప్పిన తర్వాత ఈ బటన్ ఆన్ చేయాలి. మనకి ఇట్లా వస్తుంది ఇంటెన్సివ్ కడాయి మోడ్ 2. 2 గంటలు చూపిస్తుంది ఏంది? నార్మల్గా అయితే 1.5 అంతే చూపిస్తుంది, ఇవాళ 2 గంటలు చూపిస్తుంది ఎందుకో. ఆటో అయితే 1:20 నిమిషాలు చూపిస్తుంది. ఇదే 1:30 నిమిషాలు చూపిస్తుంది. 1:20 నిమిషాలు ఆటోలో అయితే 1:20 నిమిషాలు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు
ఇక్కడ ఇవన్నీ ఏం బ్లింక్ అయితే లేవు కదా, అంటే అన్నీ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి. తర్వాత స్టార్ట్ కొట్టాలి. స్టార్ట్ అయిపోయింది. ఓకే గ్యాస్, డిష్ వాషింగ్ అయితే అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. తీస్తున్నా ఇప్పుడు. ఆఫ్ అయిపోయి చాలాసేపు అయింది, అందుకే పొగలు వస్తలేవు. మీరైతే చూడొచ్చు గిన్నెలు ఎంత క్లీన్గా అయినాయో. ఇట్లాంటి వాటిలో వాటర్ అక్యుములేట్ అయితే చెంచాలన్నీ నీట్గా క్లీన్ అయిపోయినాయి. జాలీలు అయితే ఎంత నీట్గా అయిపోయినాయి చూడండి. ప్లేట్లు, గిన్నెలు నీట్గా. క్లీన్గా ఉంది. ఇది ఒక్కటి కొంచెం కొంచెం ఇట్లా వాటర్ డ్రాప్స్ ఉన్నాయి, ఇది చూద్దాం. ఇది కూడా చక్కగా క్లీన్ కాలేదు. ఇది సూపర్ క్లీన్ అయిపోయింది, మంచి క్లీన్ అయింది ఇది నీట్గా. ఇది అల్యూమినియం పెట్టొద్దు యాక్చువల్గా. ఇది కూడా బాగానే క్లీన్ అయింది. ఇది సరిగ్గా క్లీన్ అవ్వలేదు. క్లీన్ అయిపోయింది ఇది. ఇది కూడా క్లీన్, పర్ఫెక్ట్ క్లీన్. అల్యూమినియం కదా పెట్టడం వల్ల చూడండి ఎట్లా అయిపోయిందో. అల్యూమినియం పెట్టొద్దు ఇది. చూడండి ఇది ఇక్కడ మాత్రం పోలేదు కొంచెం, మిగతా అంతా బాగా పోయింది, నీట్గా ఉంది. కుక్కర్లో వాటర్ ఉన్నాయి చూడండి, వేడి నీళ్ళు. ఇది అల్యూమినియం కదా ఎట్లా అయిపోతుంది. ప్లేట్స్ అయితే సరిగ్గా కడగలేదు. ఇది కొంచెం హార్డ్ ఉండే కదా, అవి కొంచెం గట్టిగా అతుక్కునే ఉండే కదా, కొంచెం బాగానే పోయింది కానీ ఇంకా మొత్తం పోలే. ఈ ప్లేట్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. కొన్ని ప్లేట్స్ క్లీన్ అవుతున్నాయి, కొన్ని ప్లేట్స్ క్లీన్ అవ్వట్లేదు సరిగ్గా. చూడండి ఇక్కడ మచ్చలాగా ఉంది. ఇంకా ఇగో ఇట్లా మిగతా దగ్గర అంతా బాగానే క్లీన్ చేసింది, ఇదంతా బాగానే క్లీన్ చేసింది, కానీ ఇక్కడ మాత్రం క్లీన్ చేయలేదు. ఈ ప్లేట్ బాగానే తోమింది, నీట్గా ఉంది ఇది. ఇది దేందో కానీ దీనికి అంటింది. మిగతా దగ్గర బాగానే ఉంది, ఇక్కడ మాత్రం ఏదో అంటినట్టుంది. ఇది చూద్దాం, ఇది ఓకే, బెటర్. స్పూన్స్ చూద్దాం, ఇదంతా క్లీన్గా పోలేదు చూడండి. ఇది బాగుంది, ఇది క్లీన్ అయిపోయింది. ఇది క్లీన్గా ఉంది.
ఇది కూడా క్లీన్గా ఉంది. అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా తోమింది. కొన్ని మాత్రమే ఎక్కడైతే ఇట్లా సరిగ్గా వాటర్ అందవో అక్కడ మాత్రం అంత క్లీన్ చేయలేదు కొన్నిటిని. కానీ మిగతా అన్నిటిని చాలా బాగా క్లీన్ చేసింది. చాలా విజిల్స్ పట్టినాయి దీంట్లో. 13 ప్లేస్ ఇది. ఒక గుళ్ళ నిండా పట్టినాయి. మొత్తం అన్నిటిని తోమేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.